రైతుల వాక్యములో మనం చూస్తూ వచ్చాం. దేవుణ్ణి ఆరాధించే మనము ఎట్లా ఆరాధించాలి అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి యథార్థంగా ఆరాధించాలి. మనము ఎన్నోసార్లు ఈ మాట వింటూ వచ్చాం. దీనిని మనము దేవుని ఆరాధించి మన జీవితాల్లో మనము ఆరాధించుట మాత్రమే ఆదివారమా, లేక దినములన్నిటినూ దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా అనేది మనము గమనించుకోవాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశాలు మనము గ్రహించిన వారమైతే దేవుని యొక్క సంకల్పంలో మనము దేవుని సన్నిధిని కలిగిన వారముగా దేవుని ఆరాధించగలుగుతాం. చూడండి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన ఏంటి, దేవుని ఉన్నతమైన సంకల్పం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అనేది కూడా మనము గ్రహించుకొని దేవుని ఆరాధించాలి. ఆరాధించే మనము ఎవరి కోసము, ఎవరి సంతోషము కోసము, ఎవరి ఆనందము కోసము, ఎవరి ఉత్సాహము కోసము ఆరాధిస్తున్నాము అంటే దేవుని సంతోషము, ఆనందము, దేవుని ఉత్సాహము కోసమే ఆరాధిస్తున్నాము. దేవుడు అందుకే మనల్ని నిర్మించుకుని ఉన్నాడు. అందుకే మనల్ని రక్షిస్తూ వచ్చాడు. అందుకే మనల్ని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. అయితే ఎక్కడి నుండి విడిపించాడు, ఎట్లా విడిపించాడు, ఎందుకు విడిపించాడు, వేటి నుండి విడిపించాడు అనేది కొన్ని మాటలు చూసుకొని దేవుని మన ఆరాధించేవారుగా ఉందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చదవండి. అయినను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తన్ను ఆరాధించుట కొరకై, లేక తను ప్రేమించుట కొరకై, తను మహిమపరచుట కొరకై, తనను ఘనపరచుట కొరకై దేవుడు మనల్ని విడిపించాడంట. ఎక్కడి నుండి విడిపించాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి. అంధకార సంబంధమైన అధికారము అంటే అపోస్తుల కార్యములు 26:18. 26:18. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము. 26:18 నేను చదువుతా, చివరిలో ఉంటుంది చూడండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి, చూసారా ఏ అధికారం అంట? అంతకుముందు ఏ అధికారంలో ఉన్నాం? అంధకార సంబంధమైన అధికారము అంటే సాతాను యొక్క అధికారము కింద ఉండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించి తన కుమారుడి యొక్క రాజ్య సంబంధులుగా చేశాడు.
అంత మాత్రమే కాదు, దేవుడి యొక్క వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు. దేవుడి యొక్క వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిని ఆరాధించే మనము దేవుడు ఎక్కడి నుండి విడిపించాడే అంటే సాతాను యొక్క అధికారముల నుండి, అనగా చీకటి రాజ్యములో నుండి, చీకటి రాజ్యపు శక్తుల నుండి, అంధకార సంబంధమైన రాజ్యముల నుండి, అంధకార సంబంధమైన అధికారముల నుండి దేవుడు మనల్ని, చెప్పండి, ఎక్కడి నుండి? చీకటి రాజ్యములో నుండి మనల్ని విడిపించాడు. దేవాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాం. ఒకప్పుడు సాతాను యొక్క శరలో ఉన్నాం. అందుకే కదా మనం చదువుతాము. చదవండి, లూకా సువార్త 22:23. లూకా సువార్త 22:53 చూడండి. నేను అనుదినము అమ్మా మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే మీ గడియయు అంధకార సంబంధమైన అధికారములు అనిను వారు ఆయనను పట్టి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అయ్యా అంటే, నేను ఎల్లప్పుడూ ఎక్కడున్నానంట? దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. మరి ఎప్పుడు పట్టుకుంటున్నారు? ఆ గడియ వచ్చినప్పుడు, అనగా వాని సమయము వచ్చినప్పుడు వారు ఆయనను పట్టుకొచ్చున్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవాలయంలో ఉన్నంత వరకు వాళ్ళు పట్టుకోలే. వారి చెంత ఉన్నప్పటికీ వారు పట్టుకోలే. అని ఎప్పుడు పట్టుకున్నారయ్య అంటే, ఒలీవల తోట, అనగా ఎక్కడికి వెళ్ళాడు? గెత్సేమనే తోటలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. బయటకు వచ్చాడు. దేవాలయంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చింది ఎందుకయ్యా అంటే, ఆయన సిలువకు వెళ్ళటానికి. లేకపోతే నీ కోసము నా కోసం అప్పగించుకున్నాడు, నీ కోసము నా కోసము బందిగా అప్పగింపబడ్డానికి, నీ కోసము నా కోసము పాపుల చేతికి అప్పగింపబడ్డానికి, నీ కోసము నా కోసము సాతానుకి అప్పగించబడ్డానికి ఆయన బయటకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అంటాడు, అయితే ఇది మీ గడియయు అధికార సంబంధమైన అంధకార సంబంధమైన అధికారముల నుండి దేవుడు మనం విడిపిస్తూ వచ్చాడు. 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, సాతాను యొక్క అధికారం, చీకటి రాజ్యములో నుండి, అనగా సాతాను యొక్క రాజ్యం అధికారంలో నుండి దేవుడు మనం విడిపిస్తూ వచ్చాడు. దేనికయ్యా అంటే ఆయన ఆరాధించడానికి, దేనికయ్యా అంటే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి, దేనికయ్యా అంటే ఆయన మహిమపరచడానికి, దేనికయ్యా అంటే ఆయన్ని కీర్తించడానికి. ఒకటి. రెండోది చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి, 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను ఏమై ఉన్నామంట? మృతులై ఉండగా దేవుడు అమ్మా మన మీద రుణముగాను
మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద శ్రీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఎందుకు విడిపించాడు? ఆయన ఆరాధించడానికి. ఎందుకు విడిపించాడు? ఆయన మనల్ని జీవింపజేయడానికి. జీవింపజేయడం అంటే పునరుద్ధరింపజేయడానికి. సజీవుడైన దేవుడిని సజీవులముగానే ఆరాధించుట కొరకై, క్రీస్తునందు మళ్ళా జీవింపజేయుట కొరకై మన అపరాధములన్నిటిని ఏం చేశాడంట? ఆయన క్షమించాడు. అంత మాత్రమేనా మన మీద ఉన్నటువంటి రుణము చెప్పాడు కదా. ఎవరి దగ్గరైనా రుణం తీసుకుంటే వాళ్ళకి ఏమై ఉన్నామంట? మనము దాసులమి. ఒకప్పుడు దాస్యపు రుణము నుండి, అదేవిధంగా మనకు విరోధముగా ఉండిన ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన సిలువకి, ఆయన సిలువ లేకపోతే మనకు రక్షణ లేదు. ఆయన సిలువ లేకపోతే మనకు సమాధానం లేదు. ఆయన సిలువ లేకపోతే మనకు క్షమాపణ లేదు. ఆయన సిలువ లేకపోతే మన పాపాలకి, అపరాధాలకి సమాధానము లేదు. అంతేకాదు, ఆయన సిలువ లేకపోతే కుడివైపునున్న దొంగ సిలువ, ఎడవైపునున్న దొంగ సిలువ కాదు. ఆయన సిలువలో అర్పించిన ఆ సిలువ లేకపోతే మన పాపాలకు క్షమాపణ లేదు. ఆయన సిలువలోనికి వెళ్ళకపోతే ఆయనతో కూడా జీవించే అవకాశం మనకి లేదు. కాబట్టి ఎందుకు సిలువ వేయబడ్డావయ్యా అని అడిగితే, మనకు విరోధముగా ఉన్న ప్రతి విధమైనటువంటి దాన్ని ఏం చేయడానికంట? విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టడానికి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. రెండోది, మొట్టమొదటి ఏం చేశాడయ్యా అంటే, చెప్పండి, ఏం చేశాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి, అనగా సాతాను యొక్క అధికారములో నుండి, అనగా చీకటి రాజ్యములో నుండి మనల్ని విడుదల చేశాడు. మొట్టమొదట. రెండవది, మళ్ళీ చూద్దాం ఈ మాటే, మరియు అపరాధములను ఏమంట? అపరాధముల నుండి మనకి విడుదల. ఒకటి, అంధకార సంబంధము నుండి విడుదల. రెండవది, అపరాధము నుండి విడుదల. అంధకార సంబంధము నుండి విడుదల చేసి ఆయన కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేశాడు. తిరిగి అపరాధముల నుండి విడుదల చేసి మనల్ని క్షమిస్తూ వచ్చాడు. ఆయనతో కూడా మనల్ని జీవింపజేస్తూ వచ్చాడు. రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. అపరాధముల నుండి విడుదల చేసి ఆయన కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా చేశాడు. అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేస్తూ వచ్చాడు. రెండు, అందును బట్టి దేవా నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. మూడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని అది. ఇప్పుడు ఎవరితో మన పోరాటం ఉన్నప్పుడు విడిపించుకోలేం, బంధింపబడ్డాం, బాధింపబడుతున్నాం. సేనా దయ్యం పట్టినోడు చూడు ఎంత విలవిలవిలలాడిపోతా ఉన్నాడో. తనకు తాను గాయం చేసుకుంటున్నాడు, ఇతరులకు గాయం చేస్తా ఉన్నాడు. తనకు తాను బాధపడుతున్నాడు, ఇతరులను బాధపరుస్తూ ఉన్నాడు. తనకు తాను సమాధానం లేకుండా ఉన్నాడు, అసమాధానంగా ఉన్నాడు. ఇతరులకి సమాధానం లేకుండా
చేస్తావన్నాడు. అతడు సమాధిలో ఉంటున్నాడు, ఇతరులు కూడా అదే విధంగా బాధిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలోనే ఒకప్పుడు మనం ఉన్నాం. మనకు బాధే, ఇతరులు కూడా మన బట్టి బాధే. మనం గాయమే, మనసు నెమ్మదిలేని పరిస్థితి, ఇతరులకి గాయమే. మనమే అపరాధములు తెచ్చుకుంటున్నాం, ఇతరులు కూడా అపరాధులుగా చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనము బంధింపబడుతూ ఉన్నప్పుడు స్థితిలో నుండి దేవుడు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు విడుదల చేస్తూ వచ్చాడు. గత పాపముల నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 12:31. యోహాను సువార్త 12:31 చదవండి దయచేసి. తీయండి, బైబిల్ తీయండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఏం చేస్తూ వచ్చాడు? ఒకప్పుడు ఈ లోక అధికారి కింద మనం ఉన్నాం. మన నిమిత్తమై ఈ లోక అధికారి పైన ఏం చేశాడు? ఆయన యుద్ధం చేస్తూ వచ్చాడు. ఎక్కడా? సిలువలో. ఎక్కడా? 40 దినాలు ఉపవాసములో, శరీరాశ, నేత్రాశ, జీవపడంబములో పోరాడుతూ వచ్చాడు. ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను, ఇదిగో నా పాదములకు బ్రొక్కు, ఈ లోక మహిమయంతా నీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని విసర్జిస్తూ వచ్చాడు. పోరాడుతూ వచ్చాడు నీ కోసం, నా కోసం. ఈ లోక అధికారి పైన సిలువలో ఆయన ఏం చేశాడంట? చదివా కదా ఇందాకలా. ఏం చేశాడంట? మన మీద మోపబడిన అభియోగ పత్రమును చేవ్రాతను ఏం చేశాడంట? తుడిచివేసి సిలువకు మేకులతో కొట్టివేస్తా వచ్చాడు. మన మీద మోపబడిన అభియోగ పత్రం, మోపబడిన నేరం అంతటిని ఏం చేస్తూ వచ్చాడు? తుడిచివేస్తూ వచ్చాడు. కాబట్టి దేవానందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి. 14వ వచనము 15వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు అంటే మనమే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ ప్రకారం అంటే ఏ విధంగా అయితే రక్త మాంసములు కలిగిన వారుగా ఉన్నారో అదే ప్రకారంగానే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో. చూసారా? 3 విధాలుగా చూసాం. మొదటిది అంధకార సంబంధమైన అధికారం అనగా అపవాది యొక్క అధికారము నుండి విడుదల చేస్తూ వచ్చాడు. రెండవది మన అపరాధములను క్షమిస్తూ వచ్చాడు. ఆయన మొట్టమొదట అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి ఆయన రాజ్య వారసులుగా, రాజ్య సంబంధులుగా చేస్తూ వచ్చాడు. ఆ విధంగా మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేస్తూ వచ్చాడు. అనగా పునరుద్ధానమును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మూడోది చదివాం కదా ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మంచి చదువుతారన్నమాట. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడైన అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా
చూసారా, మన కోసం ఎంత తగ్గించుకుంటూ వచ్చాడు. అమరుడైన దేవుడు, అమరుడైన దేవుడు, వెలుగైన దేవుడు, సత్యమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ఏమవుతూ వచ్చాడ? ఆయనతో కూడా జీవింప చేయటం కొరకై, ఆయన రాజ్య సంబంధులుగా చేయటం కొరకై నీ కోసం నా కోసం రక్త మాంసములో పాలిభాగస్తుడిగా అయితే వచ్చాడు. అంత మాత్రమే కాదు, మరణ భయమునకు దాస్యమునకు లోనైనటువంటి మనల్ని విడిపించి ఇంకెన్నటికీ నీ లేకుండా కొట్టివేటి కొరకే ఆయన కూడా నీతో నాతో కూడా పాలిభాగస్తుడు అవుతూ వచ్చాడు. అందును బట్టి దేవాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం తీసిన వారు చదవండి దయచేసి. అయ్యా, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ఏ కాలములో నుండి? ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము. ఎవరి పాపాల నిమిత్తము? మన పాపాల నిమిత్తము, లేకపోతే మన పాపాల కోసము ఆయన ఏం చేశాడ? తను తానే అప్పగించుకున్నాడు. దేనికి అప్పగించుకున్నాడు? మరణానికి, మరణము యొక్క బలము గలవాడైన అపవాదికి తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయనంతటా ఆయన అప్పగించుకున్నాడు. కానీ అందుకే యోహాను సువార్తలో రాయబడింది, నా అంతటి నేను ప్రాణము పెట్టగలను, దాన్ని మళ్ళా తిరిగి తీసుకుంటూ నాకు అధికారము కలదు. ఆయన ఇష్టపడి ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం అంటే, ఎవరి కోసమమ్మా? నా కోసం, మన కోసం. ఎంత త్యాగం ఉంది, ఎంత త్యాగం ఉంది, ఎంత సమర్పణ ఉంది. అందుకే అంటాడు, ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకునేను. దుష్టకాలములో నుండి, అధికారములో నుండి, అపవాది యొక్క అధికారములో నుండి, అపరాధములో నుండి, దుష్టకాలములో నుండి మనల్ని విడిపించుట కొరకై, విమోచించుట కొరకై తను తానే అప్పగించుకుంటూ వచ్చాడు. దేవాందుని బట్టి వందనాలు. యెషయా గ్రంథము 53:6 చదవండి దయచేసి. అయ్యా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. మనందరి దోషము అతని మీద మోపెను. చూసారా, 8వ వచనమయ్యా. అన్యాయపు తీర్పు నొందిన వారై 10వ వచనం. యెహోవాకు, చూసారా, ఇష్టం వచ్చినట్టు అలా కొట్టబడతా వచ్చాడు. అర్థం చేసుకున్నావా? ఎప్పుడైనా యేసయ్యని, సిలువలో యేసయ్యని ఎప్పుడైనా చూసావా? సిలువలో నీ కోసం పాటలు పడిన యేసయ్యని ఎప్పుడైనా చూసావా? చూస్తే యథార్థంగా ఆరాధిస్తాం. యథార్థంగా ఆరాధించుడు కొరకే తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఇంకో మాట చూపిస్తాం రండి. మత్తయి సువార్త 26:28 ఎక్కడికి తీయండి. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. ఇందాక మనం చదువుతూ వచ్చాం, అపరాధములకు క్షమాపణ కలుగు నిమిత్తం ఆయన సిలువకి వెళ్ళాడు. ఇప్పుడు పాపముల క్షమాపణ కొరకై, అనగా అమ్మా అనేకుల పాపముల క్షమాపణ నిమిత్తము. ఏదో 3 సార్లు నువ్వే చదివితే నేనేం చదవాలి? ఇంకా
అనేకుల కొరకు ఆ, అది అది ఎవరి కోసం చిందించబడిందంట? అనేకుల కొరకు. అనేకుల్లో నువ్వు నేను కూడా ఉన్నాం. ప్రపంచ సర్వమానవాళి ఉంది, సర్వమానవాళి ఉంది. అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడిన శిలువ రక్తం, శిలువ రక్తం. ఆ శిలువ రక్తం చిందించుట కొరకై ఆయన కూడా రక్త మాంసములో పాలిభాగస్తుడవుతూ వచ్చాడు. కారణము ఆ పిల్లలు కూడా రక్త మాంసములు గలవారైనందున. ఆ రక్త మాంసములు గలవారైనటువంటి పిల్లలు ఎక్కడున్నారంటే అపరాధంలో ఉన్నారు. ఎక్కడున్నారంటే అంధకార సంబంధమైన అధికారములో, అనగా అపవాది యొక్క అధికారములో ఉన్నారు. ప్రస్తుతపు దుష్టకాలం అనగా చెడు కాలములో ఉన్నారు. వారిని విడిపించుట కొరకై దేవుడు మానవుడు కావాల్సి వచ్చింది. దేవుడు మానవుడు కావాల్సి వచ్చింది. దేవుడు మానవుడు కావాల్సి వచ్చింది. యోహాను సువార్త 1:29 చదవండి దయచేసి. మరునాడు అవసరమైన కానీ చదవాలి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూసారా, తను తానే సిలువలో మన పాపముల క్షమాపణ నిమిత్తము క్రైదనముగా రక్తము చిందించవలసి వచ్చినప్పుడు ఆయన లోక పాపములన్నిటినీ, లోకములో ఉన్న మానవుల యొక్క పాపం అంతటిని ఆయన మోసుకొని పోతా వచ్చాడు. ఆ మోసుకొని పోకమునుపు ఆ గెత్సేమనే అనే తోటలో మనం చూస్తా వచ్చాం ఇందాకలా. గెత్సేమనే అనే తోటలో ఆయన అంటున్నాడు, తండ్రి నిశ్చితమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. ఆత్మసిద్ధమే గాని శరీరము కారణము. ఆయన శరీరుడిగా జన్మించాడు, మరియ గర్భమునున్నాడుగా, మరియ గర్భము నుండి వచ్చాడు గనక మరి కుమారుడుగా శరీరము బలహీనమేనయ్యా, రక్త మాంసములు కలిగిన వాడుగా ఉన్నాను. అయితే ఆత్మ సిద్ధమే, తండ్రి నిశ్చితమే సిద్ధింపు చేయి. ఆత్మ తండ్రి కుమారుడుగా ఆత్మగా ఉన్నప్పుడు నిశ్చిత్తం అంటున్నాడు. మరి కుమారుడుగా శరీరుడిగా రక్త మాంసములు పాలిభాగస్తుడుగా అపవాది యొక్క ఆ బలము గలవాడు, మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ఓడించుట కొరకై ఈ లోకములో మానవుడిగా పుట్టినందున, అనగా మనుషుని పోలిక దాసుని స్వరూపమును ధరించుకొని పుట్టినందున మనుషుడిగా ఏమంటున్నాడంటే బలహీనుడుగా ఉన్నాడు. అయినప్పటికీ ఆ లోక పాపములన్నిటినీ మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. దేవుని గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఆ ప్రభువారు అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను, లోకములో ఉన్న పాపం అంతా గిన్నెలోనికి వచ్చేసింది. లోకములో ఉన్న ఉగ్రత అంతా గిన్నెలోనికి వచ్చింది. లోకములో ఉన్న దైవ ఉగ్రత, లోకము పైన ఉన్న దైవ ఉగ్రత అంతా గిన్నెలోనికి వచ్చేసింది. అది ఆయనకు మాత్రమే కనిపిస్తా ఉంది. ఆయనకు మాత్రమే కనిపిస్తా ఉంది. లోకములో ఉన్న అపరాధం అంతా గిన్నెలోనికి వచ్చేసింది. ఉన్న పాపం అంతా గిన్నెలోనికి వచ్చేసింది. అనేకుల పాపముల నిమిత్తము తను తానే ఆ పాపాలకి క్షమాపణ రావాలి అంటే ఆయన సిలువలో మాన మీద వేలాడదీయబడాలి. అనేకులకు అపరాధాలకు క్షమాపణ రావాలి. వారు ఆయనతో కూడా జీవించేవారు ఉండాలి అంటే, ఆయనతో పాటు లేచేవారు ఉండాలి అంటే ఆయన మరణించాలి. ఆయన మరణించాలి. మన పైన మోపబడిన అభియోగ పత్రమును తుడిచివేయాలి అంటే ఆయన సిలువలో మేకులకు కొట్టబడాలి. నీ కోసం నా కోసము ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడదీయబడాలి అనుకుని ఆయన సిలువకు వచ్చి ఆయన అన్నాడు, తండ్రి మీరేమి చేస్తున్నారు, వీరు వెరగరు కనుక వీరిని క్షమించు. వారికి తెలియదు నాయన. తెలిస్తే వాళ్ళు ఎందుకు పాపం చేస్తారు? తెలిస్తే వాళ్ళు అపరాధికి అపవాదికి చోటు ఎదిగిస్తారు.
తెలిస్తే వాళ్ళు నీ మీద ఎందుకు తిరుగుబాటు చేస్తారు, తెలిస్తే వాళ్ళు నీకు అవిధేయులు ఎందుకుంటారు, తెలిస్తే వాళ్ళు నీకు విరోధముగా నీకు శత్రువులుగా ఎందుకు మార్చబడతారు, తెలిస్తే వాళ్ళు నీ ఎదుటనే కేవలం నీ ఎదుటనే పాపము ఎందుకు చేస్తారు వారికి తెలియదు నాయనా, తెలియదు. కారణము వారి యొక్క మనోనేత్రములకు అపవాది ఏం కలుగజేసిందంట, గుడ్డితనం కలుగజేసింది కనుక వారికి తెలియదు. వారిని క్షమించు, వారిని క్షమించు, వారిని క్షమించు. వారి అపరాధముల కొరకు, వారి పాపముల కొరకు, వారి మరణం నుండి తప్పించబట్టు కొరకై నేను సిలువకి వెళుతున్నాను అనేది వారికి తెలియదు. నేను సిలువకు వెళ్ళకపోతే వారి పాపాలకు క్షమాపణ, వారి అపరాధాలకు క్షమాపణ. ఈ దుష్ట కాలము నుండి వారు విడిపించబడి నా రాజ్యములో నాతో ఉండలేరు. వారికి తెలియదు, వారికి తెలియదు. వారు నాతో కూడా జీవించలేరు, వారికి తెలియదు. నా రాజ్యములో ఉండాలని, నాతో కూడా జీవించాలని, ఈ దుష్టకాలం నుంచి విడిపించబడాలని, అపవాది యొక్క అధికారం నుండి, దాసత్వం నుండి శాశ్వతంగా మరణ భయం నుండి తప్పించబడాలని వాళ్ళకి, అందుకోసమే ఈ కార్యం జరిగించబడుతుంది అనేది వాళ్ళకి తెలియదు. కనుక్కునే వాళ్ళు అలా ఉన్నారు. పన్నేమనబాకయ్యా, పన్నేమనబాక. సిలువలో ప్రేమ, సిలువలో త్యాగము, సిలువలో అర్పణ, సిలువలో సమర్పణ, సిలువలో అంగీకారము. తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ ప్రేమకి ఏమని పేరు పెడతాం? బైబిల్లో పెడుతూ వచ్చారు, అగపే ప్రేమ. ఆ ప్రేమకు మించిన ప్రేమ మరొక ప్రేమ లేదని. అసలు ప్రేమ అనేదానికి మరి ఒక అగపేని కూడా పెడతానికి అవకాశమే లేదు. అక్షరము లేని ప్రేమ, యేసయ్య భాష లేని ప్రేమ. ఈనాడు మన అపరాధాలకు క్షమాపణ రాకపోతే, మన పైన మోపబడిన అభియోగ పత్రం అలాగనే ఉంటే, చేవు రాతను తుడిచివేయబడకపోతే, ఆ సిలువలో యేసయ్య వేలాడదీయబడకపోతే, నిలువెల్లా గాయపరచబడకపోతే, నిలువెల్లా దున్నబడకపోతే, నిలువెల్లా రక్తపు ముద్దగా మార్చబడకపోతే, ఈనాడు నువ్వు నేను అక్కడే ఉండవలసి వచ్చేది. నువ్వు నేను కూడా అక్కడే ఉండవలసి వచ్చేది. దేవా, నన్ను ప్రేమించి నా కొరకై నువ్వు చేసిన త్యాగము కొరకై నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. నా కోసము ఎంత త్యాగం చేసావయ్యా. నా కోసం నీవే అపరాధిగా, నిరపరాధి వెండి కూడా అపరాధి అయినటువంటి నా కొరకు, అనైతిమంతుడనైన నా కొరకు నీతిమంతుడివై నీవు ఏమని చెల్లించగలను, ఎంత చెల్లించగలను? ఏమి చెల్లించినా, ఎంత చెల్లించినా తక్కువే, తక్కువే. చూడండి, ఇంకో మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3:24-25. మార్చండి, చిన్న యాప్లు పేరు పెట్టండి, చిన్న యాప్లు పేరు పెట్టి 2 బాక్సులు పెట్టండి సార్. దాని ప్లగ్లో పెట్టేసేయండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, క్రీస్తు యేసునందు ఏమొచ్చిందంట? విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఏమొచ్చాక ఉచితముగా నీతిమంతులవి. ఒకటి, ఆయన రాజ్యములోనికి చేర్చబడతా ఉన్నాము. రెండోది, ఆయనతో కూడా జీవించుట కొరకై. మూడోది, నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. కాబట్టి ఉచితం ఇదంతా. ఇది నా వల్ల అయింది, ఇది నా భక్తిని బట్టి, ఇది నా దాన ధర్మములు బట్టి, ఇది నా పుణ్యకార్యాలను బట్టి, లేకపోతే నా గొప్పతనమును బట్టి, నా మంచితనమును బట్టి అనుకుంటానికి లేనే లేదు. ఎక్కడ రాయబడింది ఆ మాట? చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 27వ వచనం మొదటి మాట చదవండి చాలు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకొనున్నట్టు.
శరీరయు దేవుని ఎదుట ఇది చెప్పచ్చు ఎనమా మార్చు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడి కార్యాలన్నీ చేశాడు. మనం అతిశయించడానికి లేదు. నేను నా వల్ల జరిగింది అనుకుంటానికి లేదు. నా మంచితనం బట్టి అనుకుంటానికి అంతకంటే లేదు. ఉచితమైన దేవుని కృప. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపయే ఉన్నాను. క్రీస్తు వల్లనే అయి ఉన్నాను, నన్ను బట్టి ఏది కాదు. ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని ఆయన విడిపించాడు. లేకపోతే అందరిలాగానే మనము కూడా చీచి అనిపించుకునే గుంపులో ఉండేవాళ్ళం. నీచమైన బ్రతుకు, హేళన చేయబోయే బ్రతుకు, తృణీకరింపబడే బ్రతుకు, ఇలాంటి అన్నీ కూడా ఆయన సిలువలో తృణీకరింపబడ్డాడు, నీచుడుగా ఎంచబడ్డాడు, ఎన్నిక లేనివాడుగా ఎంచబడతా వచ్చాడు. ఎవరి కోసం అంటే నీ కోసమో నా కోసమే. మనం పొందవలసిన యావత్తు ఆయన పొందుతూ వచ్చాడు. మరో మాట చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనమా ఇందా చదువుతున్న భాగం అమ్మా చదవండి. ఏమై ఉన్నాం? ఇంకా మృతులే కానీ మృతులు సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించలేవు. ఏమవుతూ వచ్చామంటే మనము మృతులు మోతూ వచ్చాం. కాబట్టి ఆయన కూడా ఏమవుతూ వచ్చాడు? మన కోసం ఏమవుతూ వచ్చాడు? మృతి పొందుతూ వచ్చాడు. మృతులమైనటువంటి మనల్ని సజీవులముగా చేసి ఆయన యందు జీవపు చేయటం కొరకై ఆయన మన కొరకై ఏమవుతూ వచ్చాడు? చెప్పండి. మృతి పొందుతూ వచ్చాడు. అందును బట్టి దేవాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఏ విధంగా ఎన్ని విధాలుగా ఆయన ఆరాధించినను ఇంకా తక్కువే. దేవా ఏముంది మా యొద్ద? మనం నిజమే తెలియకనే దేవుణ్ణి సన్నిధిలో చేరి ఏమీ లేని వారమై ఎరిగి నలిగిన హృదయంతో అని అంటాం. ఏముంది మన దగ్గర? మృతి పొందిన వాళ్ళ దగ్గర ఏముంటుంది? సమాధిలోకి వెళ్ళిపోతారు, కుళ్ళిపోతారు, పురుగులు పడతాయి, కుళ్ళిపోతారు, మట్టిలో మట్టి కలిసిపోతాయి. అది మన జీవితం. అలాంటి మమ్మను ఇంతగా ప్రేమించుటలో హేతువు ఏముందయ్యా? హేతువు ఏముంది? ఏ కారణం చేత మమ్మల్ని ఇంతగా ప్రేమించావు ప్రభా? అందును బట్టి దేవాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మరి ఇంకొక మాట చూడండి. ప్రభుని సన్నిధిలో ఆరాధించే వారు ఉందాం. ఇంకొక మాట చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక రోమా 11:26. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును. ఏం తొలగించాయంట? భక్తిహీనతను. ఒకప్పుడు మనము భక్తులమా భక్తిహీనులమా? బలహీనులమా భక్తిహీనులమా? భక్తిహీనులం. మృతుల్లోనున్న వారము భక్తిహీనులము. ఇన్ని రకాల పరిస్థితులు కలిగిన మనల్ని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేస్తా వచ్చాయంటే మన కొరకు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అప్పగిస్తూ వచ్చాడు. అప్పగించి మనల్ని తనతో కూడా ఆయన రాజ్యంలో ఉండటానికి మత్తయి సువార్త 8:17 చివరికి మాట చూసుకొని దేవుని సన్నిధిలో ఆరాధన కలిగి ఉంటాం. మత్తయి సువార్త 8:17
ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను ఏమొచ్చింది మనకి? స్వస్థత. ఏముంది అంతకుముందు? రోగము. ఏ రోగము చెప్పండి? ఏ రోగము? పాప రోగము కలిగిన వారము. అంతకుముందు పాప రోగము, స్వస్థత లేదు. యెషయా గ్రంథము 1:4 కొంచెం చదువు. అది 2 పెట్టావా? అది కూడా పెట్టావా? చదవండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం, మొదటి అధ్యాయం 4-5 వచనాలా? కాదు. స్వస్థత కొంచెం 5 వచనం అనుకుంటాను అమ్మా. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములను, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చూసారా? ఏమో ఎక్కడంట? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు గాయాలు కలిగిన వారు. మెత్తన చేయబడలేదు, అవి పిండబడలేదు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఇది మన పూర్వపు స్థితి. ఆ స్థితిలోంచి మనం తీసుకురావడానికి కొరకై ఆయన అంధకార సంబంధమైన అధికారంలోంచి మనం రక్షించడం కొరకై ఆయన అధికార సంబంధమునకు అధికారి అయినటువంటి వాడికి అప్పగించుకున్నాడు. మనము మన మీద మోపబడిన అభియోగ పత్రమును చేవ్రాతను తుడిచివేయటి కొరకై సిలువలో ఆయన సిలువలోనికి ఎక్కుతూ వచ్చాడు. మన అపరాధములను క్షమించుట కొరకై, అపరాధములను క్షమించుట కొరకై ఆయన మన కోసమై చనిపోతూ వచ్చాడు. క్రీస్తుతో కూడా మన జీవింప చేయటం కొరకై, మృతి పొందిన మనల్ని సజీవులుగా తిరిగి పునరుద్ధాన స్థితిలోనికి తీసుకొచ్చుట కొరకై, నూతన సృష్టిగా చేయటం కొరకై ఆయన కూడా మన కోసము మరణిస్తూ వచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. విడుదల. ఈ విడుదల లేక 18 సంవత్సరాల నుంచి ఒక ఆమె, ఈ విడుదల లేక 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన, ఈ విడుదల లేక సమాధుల్లో ఎంతో కాలం నుంచి పుట్టినది మొదలుకొని, ఈ విడుదల లేక సమాధిలోనికి వెళ్ళి కుళ్ళిపోయిన స్థితిలోనికి మార్చబడినటువంటి లాజరు కట్టుల చేత కట్టబడి, ఈ పరిస్థితులన్నిటిలోంచి ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చాడు. దుష్ట శక్తుల, అంధకార శక్తులు, దెయ్యాలు, దురాత్మ సమూహం నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చి సజీవుడైనటువంటి దేవుడిని సజీవులముగా ఆరాధించే గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. దేవా, నన్ను విడిపించి విమోచించుట కొరకై, ఇదిగో నీ రాజ్యంలో వారసుడిగా నన్ను చేయుట కొరకై, నీ రాజ్య వారసుడిగా చేయుట కొరకై నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అంత మాత్రమే కాదు, నీతో కూడా జీవింపజేయుట కొరకై నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అంతేకాదయ్యా, నీతో కూడా నన్ను కూర్చోబెట్టుట కొరకై నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీతో కూడా 1000 ఏళ్ల పరిపాలనలో నేను కూడా రాజ్య పరిపాలనగా, రాజ్య సంబంధులుగా ఉండినట్లు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నా జీవితంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నన్ను బ్రతికించుట కొరకై నీవు నా కోసం మరణించి చనిపోయి సమాజకుడు పునరుద్ధాన్ని తిరిగి లేచినందుకు వందనాలు. నీతో కూడా పునరుద్ధానంలో పాలు నాకు ఇచ్చినందుకు వందనాలు. నా జీవితంలో ఎన్నో రకాల మేలు ఉపకారములు చేసిన నా కన్న తండ్రికి ఏమి ఇచ్చినా రుణస్థుడని ఒప్పుకొనొచ్చు. ఏమీ లేనివాడనై లేక ఏమీ లేని దాన్నై విరిగి నలిగిన హృదయంతో మీరు నాకు ఉచితముగా ఇచ్చిన రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నా కొరకు నన్ను కొనిపోటుకు తిరిగి మరలా రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి అని ఆరాధించేవారుగా ఉందాం. లేచి నిలబడండి. ఒక పల్లవి, ఒక శరణం పాడుకుంటాం.